బంగ్లాదేశ్లోని బాగర్హాట్ జైల్లో బందీలుగా ఉన్న మత్స్యకారులు జనవరి 27వ తేదీన విడుదలయ్యారు. భారత్ బంగ్లాదేశ్ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం జైలు అధికారులు భారత్కు చెందిన 23 మంది దేశ మత్స్యకారులను విడుదల చేసి ఆ దేశ కోస్ట్ గార్డుకు అప్పగించారు. వారిలో 9 మంది విశాఖ నగరానికి చెందినవారు కాగా మిగిలిన 14 మంది పశ్చిమ బెంగాల్కు చెందినవారు. విశాఖ మత్స్యకారుల బోటు అక్కడి మోంగ్లా పోర్టు వద్ద ఉండిపోవడంతో వారిని అక్కడికి తీసుకెళ్లారు. బోటు మొత్తం పాడైపోవడంతో మత్స్యకారులు మరమ్మతులు చేపడుతున్నారు. ఆయా పనులు పూర్తయిన తర్వాత జనవరి 29వ తేదీ అర్ధరాత్రి అక్కడి నుంచి భారత్కు బయలుదేరనున్నారు. భారత తూర్పు కోస్తా మరపడుల యజమానుల సంఘం అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ బంగ్లాదేశ్ వెళ్ళి విడుదలైన మత్స్యకారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచే బాధిత కుటుంబీకులతో ఫోన్లో మాట్లాడించారు. విశాఖపట్నం చేపల రేవు సమీప జాలరపేటలో నివాసం ఉండే సత్యనారాయణకు చెందిన బోట్లో విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొండరాజుపాలెం, తిప్పల వలస, రెల్లివీధి, బర్రిపేట, జాలారపేటకు చెందిన మత్స్యకారులు అక్టోబర్ 13న ఫిషింగ్ హార్బర్ నుంచి బయలుదేరి వేటకు వెళ్ళారు. సముద్రంలో 3 వారాల పాటు చేపల వేట సాగించాల్సి ఉండగా పొరపాటున అక్టోబర్ 22న బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించారు. బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అధికారులు అదే రోజున అరెస్ట్ చేసి బాగర్హాట్ జైలుకు తరలించారు. వీరు 98 రోజుల పాటు జైల్లో ఉన్నారు. భారత్ బంగ్లాదేశ్ల మధ్య నెలకొన్న పరిణామాల నేపథ్యంలో వీరి విడుదలపై సందేహాలు ముసురుకున్నాయి. అయితే విశాఖపట్నం, విజయనగరం ఎంపీలు శ్రీభరత్, అప్పలనాయుడు ఇంకా స్థానిక ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు, మత్స్యకారులు విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్కి వివరించారు. వారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడంతో మత్స్యకారుల విడుదలకు మార్గం సుగమమైంది.